చేయండి. కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా చెప్తున్నా, వాళ్ళ ఉన్న నాయకులకు కూడా చెప్తున్నా, ఇవాళ నేను ప్రెస్ మీట్ పెట్టగానే మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెట్టి నన్ను ఇష్టం ఉన్నట్టు తిడితే నాకేం అయ్యేది లేదు, పోయేది లేదు. కానీ మీ గుండె మీద చెయ్యేసుకొని మీరు ఆలోచన చేయరి. ఇలా కాంగ్రెస్ పార్టీని నడి సముద్రంలో ముంచుతున్నా లేదా? ఇలా ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలకి ఎవరికన్నా ఏదన్నా పోస్టులు ఇస్తుర్రా? మీరు కష్టపడి ఓట్లేస్తే అధికారంకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి ఏ ఒక్క కార్యకర్తనన్నా ఏ ఊర్లన్నా పట్టించుకుంటుండా రేవంత్ రెడ్డి గారు? ఇది మీ గుండె మీద చేసుకొని మీరు ఆలోచన చేయండి. నన్ను తిట్టుకొని నాకు ఫరక పడలేదు. కానీ మీరు కూడా వెనుక నేను తిట్టేటి రేవంత్ రెడ్డిని మీరు కూడా గవే తిడుతురు కదా. మీరు బయటికి చెప్పలేకపోతున్నారు, నేను బయటికి చెప్తున్నా. గదే డిఫరెన్స్ కదా నేను చెప్పింది. కాబట్టి ఇవాళ మీకు అందరు కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ ఇది చాలా సీరియస్ అయిన అలిగేషన్ ఇది నేను చేసింది. ఇది ఖచ్చితంగా ప్రతి మీడియాలో కవర్ చేయాలి. ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా బీజేపీ క్యాండిడేట్ అయిన వారికి ఇవాళ ఓట్లు వేసిండ్రు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లలో. దిస్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దీని మీద కూడా ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఇలా ఎట్లావో, ఎందుకంటే దీని మీద ఏ ఎంక్వైరీ ఏమన్నా కూడా వేయరు, ఎందుకంటే దాని మీద ఓటింగ్ కాబట్టి దాని మీద వేయరు. కానీ దీని మీద ఇది చెప్పింది నిజం. మరి జయరాం రమేష్ 315 పక్కా పడ్డే ఓట్లు అంటే మరి ఎలక్షన్ కమిషన్ ఏమో 300 ఓట్లు పడ్డాయని ఎట్లా చెప్తుంది భయ్? ఇది కావాలంటే ఒక్కసారి ఆ వీడియో కూడా ఇంటరంటే మీరు వినండి. ఒకసారి ఎలక్షన్ కమిషన్ చెప్పిన వీడియో మీకు ఒక్కసారి వినిపిస్తా. ఆయన కూడా డిక్లేర్ చేసిన ఓట్లు మీరు అందరు కూడా ఒక్కసారి వినాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఆ వీడియో కూడా మీకు చూపిస్తా. వాళ్ళ ఎలక్షన్ డిక్లేర్ చేసింది. has secured 300 first preference votes and Shri C.P. Radhakrishnan has secured 452 first preference votes. విన్నారు కదా? మళ్ళొక్కసారి వినిపిస్తా, ఒక్కసారి వినండి. Shri Buchi Reddy Sudarshan Reddy has secured 300 first preference votes and Shri C.P. Radhakrishnan has secured 452 first preference votes. విన్నారు కదా ఏం చెప్పింది ఎలక్షన్ కమిషన్? 300 ఓట్స్ పడ్డాయని ఎలక్షన్ కమిషన్ క్లియర్గా డిక్లేర్ చేసిర్రా. మరి జయరాం రమేష్ గారు 315 ఓట్స్ పడ్డాయని జయరాం రమేష్ గారు ట్వీట్ చేసిండ్రు. ఈ 15 ఓట్లు ఎవరు దొంగతనం చేసిర్రు అంటే ఈ 15 ఓట్లల్లో 8 ఓట్లు తెలంగాణ ఎంపీలయే. నేను బల్లా గుద్ది చెప్తున్నా మళ్ళా. ఇవి 8 ఓట్లు, ఈ 15 ఓట్లు దొంగతనం అయిన దాంట్లో 8 ఓట్లు మాత్రం తెలంగాణ ఎంపీలే. అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నా అంటే ఇగో మీరే చూడుర్రి, ఇగోర్రి మరొక్కసారి చూపిస్తున్నా, మీరే చూడండి. ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఎంపీలందరూ కూడా స్పీకర్ గారిని కలుస్తారు. మరియు మళ్ళొక్కసారి ఇగోండి నితిన్ గడ్కరీ గారిని కలుస్తారు, నిర్మలా సీతారామన్ గారు కలుస్తారు. ఎంపీలందరూ వేరే